హరే కృష్ణ. కృష్ణుణ్ణి శకటాసుర భంజనాయ నమః అంటారు. ఈ శకటాసుర వధ ఎలా జరిగిందో మనం ఈరోజు చర్చిద్దాం. కృష్ణుడు కొంచెం పెద్దగా అయినప్పుడు, కొన్ని నెలలు అయినప్పుడు ఆయన బోర్ల బొక్కలు పడతారు. అప్పుడు ఒక ఉత్తాన అని ఒక పెద్ద పండగ చేస్తారు వాళ్ళు. ముందేంటంటే వెను పూస మీద పడుకునేవారు, తర్వాత టర్న్ అయిపోతారు. అది ఏ రోజు జరుగుతుందంటే రోహిణి నక్షత్రంలో జరుగుతుంది. కృష్ణ జన్మించినప్పుడు నందమహారాజు వారు పెద్ద పండగ చేస్తారు. ఈరోజు గోపికలందరూ యశోదమ్మ గోపికల పండగ చేస్తారు. అది మగవారి పండగ, ఇది ఆడవాళ్ళు చేసే పండగ. ఆ విధంగా అయితే ఇది చాలా పెద్దగా పండగ, అందరినీ పిలిచి అన్ని రకాలైన బ్రాహ్మణులు వాళ్ళు వచ్చి పూజలు, కృష్ణుడికి మంచి జరగాలని వారు ఆశీర్వదించడం అవన్నీ చేస్తారు. ఇది మనకి భాగవతంలో, గర్గ సంహిత, మనకి వేరే పురాణాల్లో కూడా వీటి గురించి చెప్పబడింది. ఇక్కడ మనం ఈ యొక్క ఉత్సవం, కొన్ని ఉత్సవాలు ఏంటంటే మనకి భగవంతుడు ఆయనకి ఆశీర్వదించుతూ ఆయన ద్వారా అందరికీ దాన ధర్మాలు కూడా చేస్తారు. ఇక్కడ కృష్ణ ఈ యొక్క ఫంక్షన్ జరుగుతున్నప్పుడు యశోదమ్మ అందరూ ఎవరైతే గెస్ట్లను పిలుస్తుందో అందరినీ రిసీవ్ చేసుకొని అందరికీ వాళ్ళకి కావాల్సిన మంచి సౌకర్యాలన్నీ కలిగించి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం అన్నీ చేస్తుంది. యశోదమ్మ నందమహారాజు ఇద్దరు చాలా బిజీ అయిపోతారు. కృష్ణకి పాలిచ్చి ఒక ఎడ్ల బండి, కాకపోతే చిన్న ఎడ్లతో నడిపేది కదా, చేతితో నడిపే బండి అది. దాని కింద కృష్ణాన్ని పడుకోబెడుతుంది. ఎందుకంటే అందరు గెస్ట్లు వచ్చారు, ఆమె రిసీవ్ చేసుకోవాలి, కృష్ణతో ఉండలేదు కదా. కొంతమంది ఏమంటారంటే ఇది ఫస్ట్ బర్త్డే అని కూడా అంటారు, అయి ఉండొచ్చు కూడా. కాకపోతే మనకి పురాణాలు అంత డీటెయిల్గా ఇవ్వలేదు, కానీ ఈరోజు పండగ అయితే జరుగుతుంది. అలా అయితే యశోదమ్మ అంటుంది కొంతమంది పిల్లల్ని, మీరందరు ఇక్కడ కూర్చొని కృష్ణని లెగుస్తే నాకు చెప్పండి, ఆయన ఆడించండి, లేకపోతే అని, లేచాక ఆడించండి, లేకుంటే నాకు వచ్చి చెప్పండి అని. సో ఇలాగా కొంచెం అరేంజ్మెంట్ చేసేసి యశోదమ్మ వెళ్ళిపోతుంది. కృష్ణ కాసేపు అయ్యాక మొత్తం చాలా పెద్ద సందడిగా ఉంటుంది అక్కడ. కృష్ణ కాసేపు అయ్యాక లెగుస్తారు. అయితే కృష్ణ లేచాక అప్పుడు కొంతమంది అంటారు ఇది 3 నెలల తర్వాత జరిగింది అని, కొంతమంది సంవత్సరం అంటారు, కొంత 3 నెలలు. కానీ ఏదైనా కానీ కృష్ణ చిన్నగానే ఉన్నారు. అయితే ఇది యశోదమ్మ చేసిన అరేంజ్మెంట్స్ కృష్ణకి ఆ రకంగా. అయితే ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున యశోదమ్మ ధాన్యాలు దానం ఇచ్చిందంట. దాంతోపాటు చాలా ఫస్ట్ క్లాస్ అలంకరించిన ఆవుల్ని, వాటికి ఎలా అంటే ఒకటే దూడ ఉన్నప్పుడు ఆవుల్ని ఎలా అలంకరించారంటే బంగారంతో అలంకరించారు. వాళ్ళకి నగలేసేవారు, ఆవులకి కొమ్ములకి వెండి తొడిగేవారు. అటువంటి ఆవుల్ని ఒక దూడ, మొదటి దూడ ఉన్నప్పుడు అటువంటి ఆవుల్ని దానం ఇచ్చేవారు. ఎవరికి? బ్రాహ్మణులకి దానం ఇచ్చేవారు. ఇలాగా వైదిక సంస్కృతి మనం అర్థం చేసుకోవచ్చు. యశోదమ్మ తర్వాత దేవతలకి వారికి కావలసిన పూజలు పునస్కారాలు అవన్నీ చేసేవి. బ్రాహ్మణులకి దానం ఇవ్వటము, దేవతలకి పూజ చేయటము, ఇవన్నీ రెగ్యులర్గా జరిగేవి. వైదిక సంస్కృతిలో ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు. ఇది కృతజ్ఞతా భావం, మాకు మీరు నుంచి వచ్చింది కాబట్టి మేము తిరిగిస్తాం. ఆమె కూడా చాలా అందంగా అలంకరించుకునేది. ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో మనకు కూడా చాలా ఐశ్వర్యాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే కృష్ణ కూడా మంచిగా స్నానం చేయించి, కృష్ణుడు కూడా చాలా అందంగా అలంకరించి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కృష్ణకి పాలించి, కృష్ణ కూడా వేద మంత్రాలు వింటే కృష్ణకి నిద్ర వచ్చేస్తుంది. ఆయనకి గోపికలు పాటలు వింటే ఆయన చాలా ఉత్సాహంగా ఉంటారు. వేద మంత్రాలు విన్నారనుకోండి కృష్ణకి నిద్ర వస్తుందంట. ఆయనకి వినాల్సినవి ఏంటంటే గోపికలు పాడే పాటలు, గోపికలు కృష్ణాన్ని తిడితే అదెంతో ఆనందంగా ఉంటుంది. సర్వశ్రుతి మనోహర, ఆయనకి ఎంతో ఆనందం. అదే కృష్ణకి ఆయన ఏ విధంగా ఆయన అలంకరణ అంతా రెడ్ ఎల్లో ఆయన కాంబినేషన్, ఈ రకంగా యశోదమ్మ అలంకరించిందంట. అయితే ఈ కలర్స్ ఏంటంటే మన మూడ్ని కూడా చెప్తాయి అక్కడ.
అయితే మనం ఏ మూడ్‌లో ఉంటామన్నది మన కలర్‌తో చెప్పబడుతుంది. మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ముందు కాలాల్లో ఏంటంటే జనాలు వయసు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే వాళ్ళు వారి ఎంజాయ్‌మెంట్ టైం కూడా చాలా ఉంటుంది. ఇక్కడ మనకి బట్ మనకి ఇప్పుడేమనుకుంటారంటే అప్పుడు వాళ్ళకి అంత తెలివితేటలు లేవు ఏమీ అని. కాదు, వాళ్ళకి అక్కడ ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉండేది. మనలాంటి టెక్నాలజీ కాదు. ఇక్కడ మనకుండే టెక్నాలజీ ఏంటంటే చాలా స్థూలమైనది. అక్కడ ఉండే ముందు టెక్నాలజీ ఏంటంటే సూక్ష్మమైన టెక్నాలజీ. అయితే కృష్ణ ఈ యొక్క వేద మంత్రాలు వింటూ వింటూ మనకి చాలా రిథమిక్‌గా మంచిగా అనిపిస్తాయి. భగవంతుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన నారాయణ రూపంలో ఆయనకు కూడా మంచిగానే ఉంటుంది. కానీ అదే చిన్న పిల్లలకి వేద మంత్రాలు వినిపిస్తే ఏం చేస్తారు? పడుకుంటారు. కృష్ణ కూడా అట్లాగే. యశోదమ్మ సైలెంట్‌గా కృష్ణని అక్కడ పడుకోబెట్టేస్తుంది. ఎలాగో పడుకున్నారు కదా కృష్ణ అని చేత్తో నడిపించే బండది. పెద్దగానే ఉంటుంది. అయితే పెద్ద పెద్ద గిన్నెలు, భగోనాలు వీటన్నిటిని దాని మీద పెట్టి చేత్తో తీసుకొని వెళ్తారు. మొయ్యలేము కాబట్టి. అంటే ఇప్పుడు మనకి ఎయిర్‌పోర్ట్‌లో ట్రాలీలు ఉంటాయి కదా! అవి చిన్న ట్రాలీస్, కొంచెం పెద్దయి. తర్వాత ఆమె అందరితో పిల్లల్ని పడుకోబెట్టేసి యశోదమ్మ అక్కడ కొంతమంది పిల్లల్ని పెట్టి కృష్ణని చూస్తూ ఉండండి అని ఆమె ఫ్రెండ్స్‌ని, రిలేటివ్స్‌ని, ఇంట్లో వారిని వాళ్ళందరినీ కలుసుకోవడానికి వెళ్ళిపోతుంది. బృందావనం ఎప్పుడు సందడిగా ఉంటుంది. యశోదమ్మ ఇల్లు ఆమె నంద రాజు కాబట్టి ఇంకా చాలా సందడిగా ఉంటుంది. అయితే ఇక్కడ కృష్ణకి ఏంటంటే ఎప్పుడు ఫుల్ అటెన్షన్ కావాలి. కృష్ణ వెంటనే ఎప్పుడైతే యశోదమ్మ వెళ్ళిపోతుందో కృష్ణ ఏడవటం మొదలు పెడతారు. కానీ అప్పుడు చాలా సందడిగా ఉంది. చాలామంది ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చారు. ఇంకా కృష్ణ అరిచింది ఎవరికి, ఏడ్చింది ఎవరికి వినిపించలేదు. కృష్ణకి అప్పుడు ఆకలిస్తుంది. కృష్ణకి ఏం ఆకలిస్తుంది అంటే ప్రేమతో ఆకలిస్తుంది ఆయనకి. అంటే ఆయనకి వస్తువు లేక కాదు, ఆయనకి యశోదమ్మ నుంచి ఏం కావాలంటే ప్రేమ కావాలి. అందుకే ఏడుస్తారు ఆయన. యశోదమ్మ వినలేదు ఆ యొక్క శబ్దాన్ని. అయితే కృష్ణ కోపం వస్తుంది. అరే, నేను ఇంత గట్టిగా ఏడుస్తున్నాను, నేను ఇంత బాధలో ఉన్నాను, యశోదమ్మ పట్టించుకోదేంటని కాళ్ళని, పిల్లలకి కోపం వస్తే ఏం చేస్తారు? కాళ్ళు పైకి ఎగరేస్తారు. అయితే ఆయన ఎగరేస్తూ ఎందుకంటే కోపం వచ్చింది యశోదమ్మ మీద, నాకు పాలు ఇవ్వట్లేదని, నా పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించట్లేదని. అందుకే కృష్ణకి కోపం వస్తుంది. అయితే కాలు తీసుకొని గట్టిగా పైకి వేస్తారు. కొంచెం ఆయన యొక్క బొటంనేలు ఆయన ఉన్న బండికి తగులుతుంది. అయితే ఆయన యొక్క పాదాలు ఏదైతే కరారవిందేన ముఖారవిందం ముఖారవిందేన వినివేశయంతం వటస్థ పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మనం. చాలా చాలా మృదువుగా ఆయన పాదాలు పెడితే పాదాలు ఎక్కడ కమిలిపోతాయి అంత మృదువుగా ఉంటాయి కృష్ణుడి యొక్క పాదాలు. అయితే గోపికలు కూడా ప్రార్థిస్తారు, అరే ఎంత సాఫ్ట్గా ఉంటాయి కృష్ణుడి పాదాలని. సో అటువంటి పాదాలతో ఆయన తంతే ఆ యొక్క జస్ట్ స్పర్శకి ఆ ఎడ్ల బండి అలా పైకి గాల్లో లేచి కింద పడుతుంది. దాని మీద ఉన్న పెద్ద పెద్ద భగోనాలు, అవి ఇవి గిన్నెలు అన్నీ కుప్పగొలిపోతాయి. అయితే ఏమంటారంటే ఆ యొక్క బండిలో శకటాసురు అనే అసురులు చేరుతారు. ఈ శకటాసురుడికి ఎటువంటి శరీరం లేదు. ఆయన గాలిలో ఉండేవారు. ఆయన శరీరం గాలితో తయారైంది, అటువంటి అసురులు. అందుకే ఆయన ఏదన్నా వస్తువులో చేరాలి, దాని ద్వారా ఆయనకు ఒక స్టెబిలిటీ వస్తుంది. ఈ శకటాసురుడికి ఎటువంటి శరీరం లేకపోవటం కారణంగా ఆ యొక్క బండిని పట్టుకొని కూర్చున్నారు. అవకాశం వచ్చినప్పుడు కృష్ణుడి మీద పడి ఆయన్ని చంపాలని, అదే ఆయన ఐడియా. అని ఇక్కడ కృష్ణ అది ముందే అర్థం చేసుకొని ఆయన ముందే దాన్ని గట్టిగా తంతారు. ఆ తన్నడం వల్ల ఆ యొక్క అసురుడికి ముక్తి లభిస్తుంది. ఆయన కూడా అసురులకి ఎంత అదృష్టం ఆలోచించండి. ఏమి తపస్సులు లేకుండా, ఏమి లేకుండా కృష్ణుడితో శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళకు కూడా ముక్తి లభిస్తుంది. ఎంతో శబ్దం కలుగుతుంది, ఆ చక్రాలన్నీ అటు ఇటు పడిపోతాయి. మనకి చాలామంది సినిమాల్లో చూస్తుంటారు, హీరో వెళ్ళి కొడతారు, హీరో విలన్లు ఫైటింగ్లు అప్పుడు అన్నీ ఇటు అటు పగిలిపోతూ ఉంటాయి.
సో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే కృష్ణా నుంచి వచ్చాయి. కృష్ణానే అట్లాంటివి స్టార్ట్ చేశారు. ఒక తందంతే ఎడ్ల బండ్లన్నీ కూలిపోతున్నాయి. అయితే అలా అసురుడికి కూడా వాళ్ళు ఏమంటారంటే ఆయనకి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది. గోలోకం నుంచి ఆయనకు ఒక రథం వస్తుందంట 100 గుర్రాలతోటి. ఆ విధంగా ఆయన గోలోకానికి వెళ్ళిపోతారు. అంటే కృష్ణ ఆయనకి మంచి తన ధామంలో చేరుకునే అవకాశాన్ని ఇచ్చారు. యశోదమ్మ గోపికలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అక్కడ గోపవాళ్ళు గోపలు అక్కడ బ్రజవాసులందరూ అక్కడికి వస్తారు. ఇంత పెద్ద శబ్దం ఏంటా అని. అందరు ఆశ్చర్యపోయేది ఏంటంటే ఇంత బరువైన బండి ఎలా కింద పడిపోయిందని. అక్కడ ఉన్న మగవాళ్ళందరూ వచ్చి కష్టపడి ఆ పెద్ద పెద్ద గిన్నెలన్నీ తీసి ఒక చోట సర్దుతారు. అయితే ఆ ఆడవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అరే ఎలా పడిపోయింది ఇది, ఇంత పెద్ద దానికి అలాగే ఎలా కూలిపోయింది ఇది అని. కానీ ఇంకోటి ఏంటంటే అందరూ ఆనందపడేది ఏంటంటే కృష్ణుడికి ఎటువంటి దెబ్బ తగలలేదు. ఎందుకంటే ఆ రథం బండి కృష్ణుడి పడితే ఎంత పెద్ద ఘోరం జరిగిపోయేదని. అయితే అందరూ అడగటం మొదలుపెట్టారు, ఎలా జరిగింది ఇది అని. కానీ ఎవరు దానికి కారణం అర్థం కాలేదు. అక్కడున్న పిల్లవాళ్ళని అడుగుతారు, అరే మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీరు చెప్పండి ఈ రథం ఎలా ఈ యొక్క బండి ఎలా కింద పడిపోయిందని. అయితే పిల్లలు అంటారు, కృష్ణ దాన్ని తన్నాడు అని చెప్తారు. కృష్ణ ఏడుస్తూ కాళ్ళతో కొట్టేసరికి కృష్ణ తన్నికి అది మొత్తం కూలిపోయిందని. అయితే అందరూ అనుకుంటారు, చిన్న పిల్లవాడు కొడితే ఇది ఎలా కూలిపోతుంది అని, అంత పెద్ద సైజులో ఉంది కాబట్టి. అయితే కొంతమంది నమ్ముతారు, అందరు నమ్మరు. కొంతమంది అయి ఉండొచ్చు, కృష్ణ సాక్షాత్తుగా ఆయన నారాయణ యొక్క అంశం అని కూడా మేము విన్నాము. కొంతమంది అఫ్కోర్స్ తర్వాత ఫ్యూచర్లో వింటారు, కాకపోతే అట్లీస్ట్ ఒక డౌట్ వస్తుంది. అయితే ఈ యొక్క శకటాసురుడు ఈ విధంగా ఆయన రథంలో రాకటం కంసానే పంపిస్తారు. ముందు ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాం కదా, ఏ అసురుని ఏ విధంగా కృష్ణ తన యొక్క కంట్రోల్లో ఉంచుకున్నారు. వీళ్ళందరినీ ఒకళ్ళని తర్వాత ఒకళ్ళని పూతనతో యుద్ధం చేయరు, పూతనైనా సరెండర్ అయిపోతుంది. తర్వాత సెకండ్ వచ్చి శకటాసురుడు. అయితే కొంతమంది పిల్లలు చెప్పింది వింటారు, ఎందుకంటే ఐ విట్నెస్, వాళ్ళు డైరెక్ట్గా చూశారు కాబట్టి. కానీ కొంతమంది అంటారు, అరే పిల్లల మాట మీరు ఎలా అంటారు, ఈ యొక్క రథం ఏదన్నా అసురుడై ఉంటుంది, కృష్ణాన్ని సంహరించడానికి వచ్చింది, దాన్ని వధించడానికి ఏదన్నా చేయటానికి, కానీ మన యొక్క పుణ్యం వల్ల కృష్ణ బతికిపోయారని ఈ విధంగా అక్కడున్న బ్రజవాసులు భావిస్తారు. ఇది ప్రతిసారి కృష్ణ ఏదైనా అద్భుతం చేసినా కానీ అక్కడ వారు కృష్ణ భగవంతుడని అయితే అనుకోరు. కృష్ణ భగవంతుడు అయినా కానీ వాళ్ళకి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు, అంటే దానివల్ల వారి యొక్క ప్రేమ తగ్గదు. ఇక్కడ వైకుంఠంలో ఏంటంటే నారాయణుడు భగవంతుడు కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఆయనకి సేవ చేసుకుంటారు. బృందావనంలో కృష్ణ భగవంతుడా కాదన్నది కాదు ఇంపార్టెంట్, కృష్ణ అంటే వారికి ఇష్టం అంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే వారికి ఆ భగవంతుడి యొక్క రూపం, ఆయన చేసే కార్యం, ఆయన పట్ల ఆ ప్రేమ అనేది ఉంటుంది వారికి. భగవంతుడు అయినా అవ్వకపోయినా యశోదమ్మకి కృష్ణ భగవంతుడు ఆమె నమ్మదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఐశ్వర్య శిథిల ప్రేమ. కృష్ణకు కూడా ఇటువంటి ప్రేమనే కావాలి. తర్వాత అందరు డిస్కస్ చేసుకుంటుంటారు, అరే ఎందుకు ఇలా అయింది. తర్వాత కృష్ణ మళ్ళీ ఏడవటం మొదలు పెడతారు. యశోదమ్మ మళ్ళీ ఒళ్ళో తీసుకొని హ్యాపీగా పాలిస్తుంది. కృష్ణ పాలు తాగి మళ్ళీ పడుకుంటారు. ఇదేంటంటే అప్పుడు కృష్ణ మంచిగా పాలు తాగుతున్నారు కాబట్టి ఓకే, కృష్ణకి ఎటువంటి హాని లేదు, ఆయన సురక్షితంగా ఉన్నారని. తర్వాత ఏంటంటే ప్రతి దయ్యాలు భూతాల నుంచి కాపాడాలి, వారి నుంచి భయం లేదనుకున్నప్పుడు పిల్లలు మంచిగా పాలు తాగితే వారికి ఎటువంటి భయం లేదని అర్థం. ఇది కూడా అయితే ఇక్కడ మనకి కృష్ణ యొక్క లీలలో ఆయన యొక్క గొప్పతనం చూస్తూ ఆయనకి పట్ల ప్రేమ అనేది కలగాలి. మనకు బృందావనం బ్రజవాసుల నుంచి చూసేది ఏంటంటే వారి ప్రేమను చూడాలి మనం. కృష్ణ గొప్పతనంతో పాటు బ్రజవాసుల యొక్క ప్రేమ చాలా ఇంపార్టెంట్. తర్వాత యశోదమ్మ మళ్ళీ బ్రాహ్మణులకి చెప్పి మళ్ళీ వేదమంత్రాలు చదివిస్తుంటుంది, ఎటువంటి భూత పేద పిశాచాల యొక్క ప్రభావం నా కొడుకు మీద ఉండకూడదని.
తర్వాత కృష్ణ పాలు తాగి ఆయన హ్యాపీగా పడుకుంటారు. సో ఈ విధంగా మనకి శకటాసుర లీల సమాప్తమైపోతుంది. హరే కృష్ణ. శకటాసురుడి యొక్క ముందు జన్మ ఆయన హిరణ్యకశిపు యొక్క కొడుకు. ఆయన లోమస్ ఋషి ఆశ్రమానికి వెళ్ళి దాన్ని చిందరవందర చేసేస్తారు. అక్కడ మంచి పెద్ద చెట్లు అన్నీ ఆయన నాశనం చేస్తారు. దానికి కోపం వచ్చి లోమస్ ఋషి అంటారు, నీకు ఎటువంటి శరీరం లేకుండా ఉంటావు అని. అయితే అప్పుడు ఆయన పేరు ఉట్కచ. ఉట్కచ వెంటనే తన శరీరాన్ని విడిచిపెట్టి ఏ విధంగా అయితే పాము తన చర్మాన్ని విడిచిపెడుతుండో అదేవిధంగా ఆయన కూడా శరీరం విడిచిపెట్టి ఒక దయ్యంలా మారిపోతారు. తర్వాత ఉట్కచ భగవంతుని ఆయన లోమస్ ఋషిని ప్రార్థిస్తారు, నా పట్ల దయ చూపించండి, తప్పు చేసేసాను, మీ యొక్క గొప్పతనం తెలియక నేను మీ పట్ల అపరాధం చేశాను, నన్ను క్షమించండి. అప్పుడు ఆయన అంటారు, సరే నాకు ఒక శరీరాన్ని అంటూ ఇవ్వండి అని. ఆయన అంటారు, నీకు శరీరం నీకు శరీరం గాలి యొక్క శరీరం లభిస్తుంది అంటారు. తర్వాత ఏమంటారంటే చాక్షుష మన్వంతర, ఆ సమయంలో చాక్షుష మన్వంతర జరుగుతుంది. చాక్షుష మంత్రం అయ్యాక వైవస్వత మన్వంతర, ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతర. వైవస్వత మన్వంతరలో సాక్షాత్తుగా కృష్ణుడు ఆయన అవతరిస్తారు. ఆయన యొక్క చరణాలు నిన్ను స్పర్శించాక నీకు ఉద్ధార జరుగుతుంది, నువ్వు ఉద్ధరింపబడతావని. అయితే ఇక్కడ మనకి భాగవతంలో గర్గ సంహితలో ఈ కథలన్నీ వివరంగా ఉన్నాయి. మనం ఏంటంటే వీటి నుంచి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దాని నుంచి ఇంకా చాలా లెసన్స్ కూడా ఉన్నాయి భక్తివినోద్ ఠాకూర్లో. మనం నెక్స్ట్ సిరీస్ చేసినప్పుడు దాంట్లో అనర్థాల గురించి మనం దాంట్లో చర్చించుకుందాం. హరే కృష్ణ.